ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యः వంశఋషిభ్యः మహద్భ్యः నమో గురుభ్యः. సర్వోపప్లవరహితः ప్రజ్ఞానఘనः ప్రత్యగర్ధः బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రెండు వందల 29 పేజ్. ఇది మనం కిందటిసారి ఈ అత్త అనేటటువంటి పదం, దాని సంస్కృతంలో ఇది అత్త అంటే తినేటటువంటి వాడు, అది ఎవరవుతుంది అని అనుకుని దాని మీద అది అగ్నిహోత్రుడు అవుతుందా, జీవుడు అవుతుందా, పరబ్రహ్మం అవుతుందా అని చెప్పి మూడిటికి అక్కడక్కడ వాక్యాలు కనిపిస్తున్నాయి. అందుచేత జీవుడైతే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, అగ్నిహోత్రుడైతే సర్వభక్షకుడని, పరమాత్మ అయితే మొత్తం సర్వ జగత్తులకి కూడా సృష్టి స్థితి లయకారకుడని మూడు రకాల వాక్యాలు ఉన్నప్పుడు ఏది తీసుకోవాలి? మూడిట్లోనూ కూడా భక్షించడం అనేది ఒక కార్యం కనిపిస్తోంది. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి వాక్యం మనకి కఠోపనిషత్తులో వాక్యం, ఆ వాక్యంలో అక్కడ పరమాత్మనే అర్థం చెప్పాలయ్యా. ఇంకేదంటే యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతః ఓదన మృత్యుర్యస్య ఉపసేజనం క ఇత్థా వేద యత్ర సహా. ఆ తినేటటువంటి వాడి గురించి ఎవరు చెప్పగలరయ్యా? అంటే ఇంకా అతని యొక్క డైమెన్షన్స్ అన్ఇమాజినబుల్ అన్నమాట. అందుచేత అంటే మొత్తం సమస్త లోకాలని కూడా గ్రసించేటటువంటి, మింగేసేటటువంటి, లయం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. అటువంటి ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలని చెప్పి మనం ఆ భాష్యం ఆ వేళ చివరిదాకా చెప్పుకుంటూ వచ్చాం. అంచేత తస్మాత్ పరమాత్మ ఏవ ఇహ అత్తా భవితుం అర్హతి అంచేత పరమాత్మనే అర్థం చెప్పాలి అని అక్కడ చెప్పుకున్నామండి. రెండోది, ఇప్పుడు దీనికి ఇంకో సూత్రం కూడా పక్కనే ఉంది, ప్రకరణాచ్చ అంటే కాంటెక్స్చువల్ కండిషన్ బట్టి కూడా. సామాన్యంగా ప్రకరణం అంటే ఇక్కడ ప్రకరణం అనే మాటకి ఏంటంటే చాప్టర్ అని అర్థం తీసుకుంటాం, అంటే లోకల్ కాంటెక్స్ట్ అని తీసుకోవాలి. కాంటెక్స్ట్ కూడా అలాగే వస్తుంది కదా. అంటే పరమాత్మను ఎలా వస్తుందయ్యా? ఇతశ్చ పరమాత్మ ఏవ ఇహ అత్తా భవితుం అర్హతి అంటే కాంటెక్స్ట్ ని బట్టి చూసినా గాని ఇక్కడ పరమాత్మనే అర్థం వస్తుందయ్యా. యత్ కారణం ప్రకరణం ఇదం పరమాత్మనః నజాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇత్యాది. ఇక్కడ ఇక్కడ అత్త అనే పదానికి పరమాత్మ అనే అర్థం చెప్పడమే యోగ్యమైనటువంటిది. కారణం ఏంటంటే ప్రస్తుతం ఏ చాప్టర్లో ఉన్నాం మనం, ఏ ప్రకరణంలో ఉన్నాం అంటే న జాయతే న మ్రియతేవా, అతనికి జననము లేదు మరణము లేదు అని కఠోపనిషత్తులో వాక్యం ఇది.
ఆ రకంగా ఉండేటటువంటి వాక్యంలో మరణం లేనప్పుడు అతను మిగతా ప్రపంచ ఇది మనకి సరిగ్గా భృగువుల్లో ఉండేటటువంటి వాక్యాలకు సరిపోతుంది. అంచేత ప్రకృత గ్రహణంచ న్యాయం. అంచేత ఇక్కడ ఈ ప్రస్తుతం ఉండేటటువంటి ఈ కాంటెక్స్ట్ ని మనం గ్రహించాలి. ఇత్థా వేద ఎత్ర సహా, ఎత్ర సహా ఆ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి ఎక్కడ ఉంటాడు, ఎవడతను అనేది ఎటువంటిది. ఇది దుర్విజ్ఞానత్వం పరమాత్మలింగం. పరమాత్మ యొక్క లక్షణాన్ని తెలుసుకోవడం చాలా కష్టమైంది. ఇగో ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు ఆయన ఏది చెప్పినా కాదు పొమ్మంటాడు. ఆయన వాటన్ని మించినవాడు ఆయన. అంచేత అంత తేలిగ్గా అర్థం, చాలా కష్టపడితేనే గాని తెలియనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక, పరమాత్మ యొక్క గుర్తు అంత కష్టమైనటువంటిది కనుక తెలుసుకోవడానికి ఇక్కడ చెప్పినటువంటిది పరమాత్మ అనే అర్థం చెప్పుకోవాలి అని అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారండి. అంటే ప్రకరణాచ్య అంటే ప్రస్తుతం మామూలుగా ప్రకరణం అనే మాటకు అర్థం ఏంటంటే ఉభయాకాంక్ష. మీమాంసలో వస్తుందండి, మీమాంసా న్యాయ ప్రకాశంలో అక్కడ కూడా ఉభయాకాంక్ష ప్రకరణం. ఉభయ ఆకాంక్ష, ఇద్దరికి మధ్యలో మ్యూచువల్ రిక్వైర్మెంట్ ని ప్రకరణం అంటారండి. ఉభయ ఆకాంక్ష మ్యూచువల్ రిక్వైర్మెంట్. ఏకి బి అవసరం ఉంది, బికి ఏ యొక్క అవసరం ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక ప్రకరణం ఉంది, అంటే సంబంధం ఉంది అని చెప్తారు. ఎప్పుడు కూడా చెప్పే ఉదాహరణ, ఒక ఇల్లు కట్టుకుందామని ఒక ఆయన అనుకుంటున్నాడు. అతనికి తాపీ మేస్త్రి కావాలి. ఓ తాపీ మేస్త్రి ఉన్నాడు, అతని పని చెప్పేవాడు కావాలి. వీళ్ళిద్దరూ ఒకరినొకరి సంబంధం ఉన్నటువంటిది. పూర్వం పరిచయం లేకపోవచ్చు, ఎవరి ద్వారా రిఫరెన్స్ తోటి కలిశారు. అప్పుడు ఆ ఇద్దరికి మ్యాచింగ్ అవుతుంది. ఇతని రిక్వైర్మెంట్కి అతని రిక్వైర్మెంట్కి ఇద్దరికి సరిగ్గా సరిపోతుంది. అటువంటి ఆ రిలేషన్షిప్ ఏమంటారంటే ప్రకరణం అని అంటారు. మామూలుగా మనకి ప్రకరణం అనే మాట ఏంటంటే చాప్టర్ అనే అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. రెండు అర్థాలు కూడా ఇక్కడ వర్తిస్తుంటాయి. సో ఈ రకంగా చెప్పడంతో అత్రధికరణం సమాప్తం. చాలా చిన్నదైంది ఈ అధికరణం. అత్త అనేటటువంటి పదానికి ఆ మూడిట్లో జీవుని చెప్పాలా, అగ్నిహోత్రుని చెప్పాలా, పరమాత్మని చెప్పాలా అంటే కాంటెక్స్ట్ ని బట్టి చూసినా, అర్థాన్ని బట్టి చూసినా, వాక్యాన్ని బట్టి చూసినా అది పరమాత్మనే చెప్పడం యోగ్యమైంది అని అక్కడ చెప్పి పూర్తి చేసేసారు. అయిపోయింది అక్కడికి. ఇప్పుడప్పుడే మొదటి అధ్యాయంలో మనం మూడో పాదం ఇందులోకి వచ్చామండి. రెండో పాదంలో ఉన్నాం. అందులో 11వ సూత్రం దగ్గరికి వచ్చాం. గుహా ప్రవిష్టాధికరణం దీని పేరు. గుహా ప్రవిష్టం అంటే గుహ అంటే రహస్య ప్రదేశము, చీకటిగా ఉండేటువంటిది, కనిపించినటువంటిది, లోపల ఏముందో తెలియదు. గుహ అనే మాట మామూలు అదే అర్థం. కొండ గుహ అన్నట్టుగానే లోపల ఎక్కడో ఉంటుంది. అందులో కొంతమంది ఉండడానికి యోగ్యమైనటువంటి ప్రదేశం. అంటే పెర్ఫెక్ట్ బెడ్ వేసేసి ఉంటే, లేదా ఫ్లోరింగ్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది అర్థం కాదండి అక్కడ. అంటే లోపలికి గూడుగా లోపలికి ఉండేటటువంటి ఒక ప్రదేశం అని అర్థం. ఇక్కడ సూత్రం ఏంటంటే గుహాం ప్రవిష్టావాత్మానౌ హి తద్దర్శనాత్. గుహాం ఇక్కడ సంధి చేస్తే గుహాం ప్రవిష్టావాత్మానౌ అని దానికి సంధి చేస్తే ప్రవిష్టౌ ఆత్మానౌ హి తద్దర్శనాత్. గుహాం ప్రవిష్టౌ ఆ గుహలో ఇద్దరు ప్రవేశించారు. వాళ్ళు ఆత్మానౌ రెండు ఆత్మలు, తద్దర్శనాత్ అది చూడండి. దానికి సంబంధించిన వాక్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి ముందర ఆ వాక్యం వస్తుందండి. అది ఎక్కడంటే ఇందులో అర్థం అసలు వాక్యం చూసే కఠవల్లి అని కఠోపనిషత్తులు. కఠోపనిషత్తు ఇంకో పేరు కఠవల్లి. అది బహువచనంలో వాడతారు. కఠవల్లి శ్వేవ పక్షతే. కఠవల్లిలోనే ఈ విధంగా ఏవ పక్షతే అక్కడే చెప్పడం జరిగింది. అర్థం పిబంతౌ సుహృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ త్రినాచికేతాః అని వాక్యం ఉందండి. కఠోపనిషత్తులో వాక్యం. అక్కడ గుహాం ప్రవిష్టవు గుహలో ప్రవేశించారు ఇద్దరు. ప్రవిష్టవు అంటే రామోలాగా ప్రవిష్టవు ఇద్దరు రాముళ్ళని ఎక్కడైతే ద్వచనం చెప్పుకుంటామో ఇక్కడ గుహాం ప్రవిష్టవు గుహలో ప్రవేశించారు ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్థం పిబంతవు. అర్థం అంటే కర్మఫలం. అంటే మన సత్యం చెప్పుకున్నాం. అర్థం తప సత్యం తప
అంటే ఇంటర్నల్ ట్రూత్ని అర్థం అంటారు, ఎక్స్టర్నల్ ట్రూత్ని సత్యం అంటారు. అంటే ఇది లోపల అల్టిమేట్లీ ఇక్కడ ఈ కాంటెక్స్లో అర్థం అనే మాటకి కర్మఫలాన్ని, కర్మపదాలని తింటూ ఉంటారు ఈ దేహంలో. ఆ లోపల ఆ ఇద్దరు ఎక్కడ అంటే గుహాం ప్రవిష్ట, గుహలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఛాయాతపౌ, ఛాయ అంటే నీడ, ఆతపం అంటే ఎండ. ఎండ నీడలా ఉంటారు, అంటే పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. బ్రహ్మవిధ వదంతి అంటే బ్రహ్మవేత్తలు, ఆత్మజ్ఞానులు ఇలా అంటూ ఉంటారు. పంచాగ్నయ ఏచ త్రినాచికేత, మొత్తం ఎంత కడోబడుతున్న వాక్యం. ఇక్కడ ఈ గుహాం ప్రవిష్టవు అనే ఈ మాటను బట్టి ఎవరిని గురించి చెప్తున్నాడు, ఎవరయ్యా ఇద్దరును అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ దానికి ముందర పూర్వపక్షంగా ఏం చెప్తారు, గుహాం ప్రవిష్టవు, గృహలో ప్రవేశించిన వాళ్ళు ఇద్దరు. ధీ జీవవు, ధీ అంటే బుద్ధి, జీవవు అంటే బుద్ధి జీవులు, ఇద్దరు అయింది కదా, ద్వివచనం సరిపోయింది. అంచేత అక్కడ బుద్ధి జీవులు అనేటటువంటి అర్థంలో అక్కడ చెప్పడం జరిగిందా ఆ ద్వివచనం, రెండు ఎంటిటీస్ కూడా, లేక జీవేశవ్వా, జీవాత్మ పరమాత్మానా, వా అంటే ఆల్టర్నేటివ్లీ ఒకటేమో బుద్ధి జీవులు కాంబినేషన్ కావచ్చు, లేక రెండోది జీవేశవు, జీవుడు ఈశ్వరుడు, అంటే జీవాత్మ పరమాత్మ. ఇది హృదయ స్థిత, హృదయంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరిలో ఆజంట ఈజంట ఏజంట. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఛాయాతపాఖ్య దృష్టాంతాత్ ధీజీవౌ స్థో విలక్షణౌ. ఛాయా ఆతపాఖ్య దృష్టాంతాత్, ఛాయ అంటే నీడ, ఆతపం అంటే ఎండ. ఈ నీడ నీడ ఎండ అనేటటువంటి ఈ కారణం దృష్టాంతం మూలంగా ధీ జీవవు, బుద్ధి జీవులు అనేటటువంటి ఆ రెండు కూడా విలక్షణములు, పరస్పర విలక్షణములు. అంటే ఒకదానికి ఉన్న లక్షణాలు రెండో దానికి లేవు. బుద్ధి అనేది జడ పదార్థం, జీవుడు అనేవాడు చైతన్య పదార్థం. అంచేత అలా రెండు విలక్షణం అంటే ప్రాణం ఉన్నవాడు ప్రాణం లేనివాడు అన్నట్టు అయింది. ఆ రెండు విలక్షణమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటివి. అందుచేత అలా చెప్పచ్చు అని పూర్వపక్షి ముందర సంశయం లేవదీశారు. దానికి పూర్వపక్షంలో ఇలాగ బుద్ధి జీవులని అర్థం చెప్పుకుంటే బాగా కుదురుతున్నాయా అంటున్నాడు ఆయన. కానీ పిబంతావితి చైతన్యద్వయం జీవేశ్వరవు, పిబంతౌ ఇద్దరు కూడా అనుభవిస్తున్నారు, తాగుతున్నారు. మామూలు మంచినీళ్ళు తాగడాన్ని పిబనమంటాం. రసనే పిబ, నాలిక తాగుతుండు, రామరసామృతాన్ని తాగుతూ ఉండని మనకి చక్కటి శ్లోకం కూడా ఉందండి. పిబతే రామరసం అని, పిబరే రామరసం, పిబరే రామరసం. అవునండి, రామరసాన్ని తాగు, అక్కడ తాగు అనే మాట పిబ అనే పదంతో చూపిస్తారు. బాలమురళీ కృష్ణ బ్రహ్మాండంగా పాడాడు దాన్ని. అవునండి, బాలమురళీ కృష్ణ చాలా బాగా గానం చేశాడు దాన్ని. ఏమండి ఇక్కడ పిబంతౌ ఇద్దరు తాగుతున్నారు. తాగుతున్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు అవుతారా, లేదా చైతన్యం లేని వాడు కూడా తాగుతారా? లేదు, చైతన్యవంతులే అయి ఉండాలి. అంచేత చైతన్యద్వయం, ఇద్దరు రెండు చైతన్యాలు. ఆ చైతన్యాలు రెండు ఎవరు అంటే జీవేశ్వరవు, జీవుడికి చైతన్యం ఉంది, మనందరికీ ఏదో కొంత ఆయనకున్నంత చైతన్యం లేకపోవచ్చు, ఎంతో కొంత ఉంది కదా, చీమకాలంత చైతన్యం ఉంది కదా మనకి. ఈశ్వరుడు పరమేశ్వర చైతన్య స్వరూపుడైన, ఆయన చేత జీవేశ్వరు తతః అని అలాగా చెప్పచ్చు అని అనిపిస్తుందయ్యా. అయితే ఇక్కడ హృత్స్థానం ఉపలబ్ధ్యై, హృదయస్థానంలో ఉంటారని చెప్తున్నాడు. వైలక్షణ్యం ఉపాధిత, ఇద్దరికి కూడా భేదం ఉందా లేదా? విలక్షణత్వం ఉంది, జీవుడికి పరమాత్మకి కూడా భేదం ఉంది, పోలికలు ఉన్నాయి, భేదం ఉంది. అంతవరకు తీసుకొచ్చి వదిలిపెట్టేశారండి. అందుచేత ఇక్కడ మామూలుగా వాళ్ళకి ఉపాధి ప్రకారం భేదం ఉంది. చైతన్యాంశంలో జీవుడు పరమాత్మ ఒకటి, కానీ మొత్తం మీద హృదయస్థానము శరీరము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఉపాధిని బట్టి ఇద్దరికి భేదం ఉంది. అంచేది ఈ వాక్యం జీవ పరమేశ్వరు చెందుతుంది అన్నట్టు చెప్పడానికి బయలుదేరబోతున్నాడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి భాష్యం ప్రారంభమవుతుంది. అదేమో వైయాసిక్యమాల ముందరంటే ఒక సూత్రం ఇస్తే ఆ సూత్రంలో ఏ విషయం గురించి చర్చ రాబోతోంది సంక్షిప్తంగా
అందులో చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్వపక్షము సిద్ధాంత భాగము రెండు కూడా అన్వయించుకోవడానికి వీడియో ప్రయత్నం ప్రారంభమవుతుంది. సంక్షిప్తంగా చెప్పడం జరిగిపోతుంది. కఠవల్లి శ్వేవ పక్షతే, కఠోపనిషత్తులో ఈ రకంగా చెప్పడం జరిగింది. పక్షతే పఠించబడుతున్నది ఏమని ఇందాక చదివాం కదా. అర్థం పిబంతౌ సుహృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః. ఇప్పుడు యాక్చువల్లీ మనం అంటే సందర్భం వచ్చింది కనుక చెబుదాం అనుకుంటున్నామండి. మళ్ళీ వారం నుంచి అంటే 22 అంటే 29వ తారీఖు 30వ తారీఖు నుంచి మామూలుగా అంటే మళ్ళీ వారం నుంచి ప్రతి గురువారం ఇదివరకు మనం గీతా భాష్యం చెప్పుకున్నటువంటి ఆ టైం స్లాట్లో ప్రతి గురువారం ఇప్పటి నుంచి ఉపనిషత్తులు చెప్పుకుందాం అని అనుకున్నామండి. కానీ మళ్ళీ గురువారం నాడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఆవేళ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆవేళ కాకపోతే ఇంకా పై వారానికి పెట్టుకుంటాం మనం. ఏ 7th డిసెంబర్ నుంచో ఎప్పుడే పెట్టుకుందామండి. అప్పుడు ఈ వాక్యాలను కూడా డీటెయిల్డ్గా శాంకర భాష్యం చదువుతూ వెళ్ళొచ్చు మనం. అంటే ఇక్కడ అక్కడక్కడ మనం వాక్యాలని కూడా కట్ అండ్ పేస్ట్ లాగా అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కొన్ని వాక్యాలు పట్టుకొచ్చి పెడుతున్నారు. మొత్తం టెక్స్ట్ అంతా చూస్తే అప్పుడు మనకు అదో ఫీల్ ఇంకో రకంగా ఉండొచ్చు. ఇది తత్ర సంశయ ఏమిటో నీకు అనుమానం ఏంటయ్యా? ఇక్కడ అనుమానం ఏంటి? అక్కడ తత్ర అంటే అక్కడ అనుమానం ఏంటి? కిమిహ బుద్ధి జీవో నిర్దిష్టౌ. ఇక్కడ ద్వౌన ఇద్దరు ద్వివచనం వస్తుంది కదా. బుద్ధి గురించి జీవుడు గురించి అదో సెట్ కింద నిర్దేశించబడుతున్నారా? ఉత జీవ పరమాత్మానా ఇది, లేక జీవుడు పరమాత్మ అనేటటువంటి ఆ జంట గురించి చెప్పడం జరుగుతుందా? ఇది బుద్ధి జీవవు తతో. జీవుడికి బుద్ధికి తేడా ఏమిటంటే బుద్ధి ప్రధానాత్ కార్యకరణ సంఘాత్ విలక్షణ జీవ ప్రతిపాదితో భవతి. ఇప్పుడు బుద్ధి అంటే అంతఃకరణంగా తీసుకుంటామండి. మనోబుద్ధి చిత్తాహంకారాలు. బుద్ధి అని మాట అన్నా అంటే అంతఃకరణం, మనస్సు లాంటిది తీసుకోండి. అంతఃకరణం, ఈ అంతఃకరణముతోటి అంతఃకరణం ప్రధానంగా ఉండి కార్యకరణ సంఘాతాత్ విలక్షణ. కార్యకరణ సంఘాతం అంటే దేహం అని అర్థం అండి. అంచేత దేహము కంటే భిన్నమైనటువంటి, అంతఃకరణము కంటే భిన్నమైనటువంటి ఒక చైతన్య స్వరూపుడు ఎవడో ఒకడున్నాడు, శరీరంలో ఉన్నాడు. వాడు జీవ, వాడు జీవుడు అని ప్రతిపాదితో భవతి అని ఆ రకంగా ప్రతిపాదన చేసుకోవచ్చు. తదపి ఇహ ప్రతిపాదయితవ్యం. అయితే ఇక్కడ ప్రతిపాదించవలసింది ఏముంది? అదే ఇక్కడ కూడా ప్రతిపాదించవలసి కూడా వస్తుంది. అంటే యోగ్యత ఉంది, అల్లా కూడా ప్రతిపాదించవచ్చు. బుద్ధి జీవుల గురించి ఇక్కడ చెబుతున్నారా అనిపిస్తోందయ్యా అని అర్థం వస్తుంది. అక్కడ ఇంకో వాక్యం తీసుకొస్తున్నారు. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే స్థిత్యేకే నాయమస్తి చైకే ఏతద్విద్యా మనుశిష్టస్తయాహం వరాణామేష వరస్తృతీయ. మీకు కఠోపనిషత్తు అమ్మ చాలా మందికి తెలుసునా తెలియదా? తెలియకపోతే ఒక్క 2 నిమిషాలు దాని బ్రీఫింగ్ చెప్తానమ్మా. ఏమా శ్రీపాద పద్మిని గారు వింటున్నారమ్మా? అయ్యా మీరు చెప్తా అంటే మేము కాదంటామా? తెలుసు. అలా కాదు, మీరు వింటామంటే చెప్తాను, మీకు తెలియదని అంటే తప్పకుండా మాకు అలా కవిత వాడి నేను చెప్తే ఏదో విన్నా కాదు, మీకు వింటామంటే చెప్తాను. గురువుగారు అడిగినప్పుడు అదే కదా, గురువుగారు యముడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కదా 3 ప్రశ్నలు. అది మీకు తెలుసు కదండి. అదే చూచాయిగా తెలుసు. ఏమిటా 3 ప్రశ్నలు చెప్పండమ్మా మీరు కాస్త ఒకసారి. అంటే వాళ్ళ తండ్రి ఇతన్ని ఆవుల్ని పనికిరాని ఆవులు ఇస్తే వాళ్ళని తండ్రిని క్షమించమని అడుగుతాడు అనుకుంటా ఒక ప్రశ్న. మూడోది ఏంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని అడిగితే దానికి నేను జవాబు చెప్పను అంటాడు ఆయన. ఆ రెండోది ఏదో మర్చిపోయా నేను. అగ్నిహోత్రం గురించండి. అగ్నిహోత్రం గురించి నాచికేతాగ్ని అని దాని పేరు, అప్పటి నుంచి దాని పేరు నాచికేతాగ్ని అని పేరు చెప్పాడు. సరే, సంక్షిప్తంగా ఏంటంటేనండి,
ఇక మేడం చెప్పేశారు. ఇప్పుడు ఇందులో అయ్యో ఆ అంటే ఈ ప్రశ్నకి కొంచెం వివరణ చెప్పుకుంటే బాగుంటుందా అనిపించింది. ఎలా కఠోపనిషత్తు చెప్పిన వీడియో మనం చెప్పుకుంటాం అనుకోండి. తండ్రి చేస్తున్నటువంటి గోదానం చేస్తున్నాడు తండ్రి. ఆ గోదానంలో మంచి రకం ఆవుల్ని దానం చేయడం లేదు. ఒట్టిపోయిన ఆవుల్ని, కుంటి ఆవుల్ని, గుడ్డి ఆవుల్ని, పాలివ్వనటువంటి ఇలాంటి ఆవులన్నింటినీ దానం చేసేస్తున్నాడు ఆయన. ఈ పిల్లవాడు నచికేతుడు అనేటువంటి పిల్లవాడు, వాడికి 6 ఏళ్ళో 7 ఏళ్ళో ఉన్నాయని ఊహించుకుందాం. వాడు బాధగా ఉంది, తండ్రి చేస్తున్న పని తప్పని. కానీ ఎక్స్ప్రెషన్ పూర్తిగా రాక తండ్రి దగ్గరికి వెళ్ళి అడ్డం వచ్చి నన్ను ఎవరికి ఇస్తావు అని అంటాడు. పక్కన పోరా అని చెప్పి తోసేసి మళ్ళీ తాను ఇచ్చే దానాన్ని అలాంటి ఆవులనే దానం చేయడం కంటిన్యూ చేస్తాడు. ఇంకో 5 నిమిషాలు చూసాడు, మళ్ళీ కుర్రాడు బాబు బెంగ వచ్చేస్తుంది, అయ్యో ఇలాంటి ఇస్తే కర్మఫలం తండ్రికి చాలా ప్రమాదం అయిపోతుందని చెప్పి మళ్ళీ అడ్డపడి నన్ను ఎవరికి ఇస్తావు అని అంటాడు. మళ్ళీ పక్కన పోరా అని తోసేస్తాడు. మళ్ళీ ఆయన ఇస్తుంటాడు. మళ్ళీ 3ఓసారి మళ్ళీ వచ్చి నన్ను ఎవరికి ఇస్తావని అప్పుడు తండ్రి కోపం వచ్చి నేను యమధర్మంలో అది ఇచ్చేస్తాను జాగ్రత్త అంటాడు. అది సీన్ నెంబర్ 1 అండి. డ్రామా కింద భావించుకుంటే అంతే, అక్కడ అయిపోయింది. అంటే ఇంక దాంతో ఈ కుర్రాడు యమలోకానికి వెళ్ళిపోయాడు. సీన్ 1 అయిపోయింది, ఇంక యమలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక శరీరాన్ని వదిలిపెట్టేసాడు, లేకపోతే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పుడు అక్కడ యమధర్మరాజు గారు ఊళ్ళో లేరు, క్యాంపులో ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర లేడు. ఆయన అడ్రస్ అడిగాడు, ఇంటికి వెళ్ళాడు. ఆయన కోసం వచ్చానన్నాడు. ఆయన బయటికి వెళ్ళారయ్యా అన్నాడు. అయితే వచ్చిదా ఇక్కడ కూర్చుంటానన్నాడు. వాళ్ళు అరుగు మీద కూర్చున్నాడు. యమధర్మరాజు గారి ప్యాలెస్ లో ముందర అరుగు మీద కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఇంటివాడు కాస్త మంచిని తాగుతావు బాబు, ఏం తింటావు, జామకాయలు తింటావు, ఇంకోటి తింటావు రకరకాలు పట్టుకొస్తున్నాను, ఏమీ పుచ్చుకోనండి. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే నేను ఆయనతో మాట్లాడి వెళ్ళాలి అని కూర్చున్నాడు. భీష్మించు కూర్చున్నాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు పొద్దునకి ఆయన ఊళ్ళోకి దిగాడు. ఆయన దిగిన వెంటనే ఇంటి వాళ్ళు ఆయన ఎక్కడ దిగుతాడో వాళ్ళకి తెలుసును కనుక అక్కడికి వెళ్ళిపోయి, అయ్యా మహానుభావ, మన వీధి గుమ్మంలో కుర్రాడు వచ్చి కూర్చుని ఉన్నాడు, నచికేతుడు అనే కుర్రాడు. వాడు ఏం పెట్టినా తినటం లేదు, ఏం ఇచ్చినా తాగటం లేదు. వాడు గనక ఒక అతిథి కనుక మన ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతే మన పుణ్యం అంతనే హరించి వెళ్ళిపోయిన వాడు అయిపోతాడు. ఇక్కడ ఇంటి యజమాని మీరే కానీ మీ మొత్తం పుణ్యం అంతా కూడా కృష్ణార్పణ అయిపోతుంది. అందుచేత మీరు జాగ్రత్త పడండి అని వీధి గుమ్మంలోంచి కాకుండా దొడ్డి గుమ్మంలోంచి ఇంట్లోకి వస్తాడు. ఆయన ఇంట్లోకి వస్తే అక్కడి నుంచి ఇంట్లోంచి వీధి గుమ్మంలోకి వస్తూనే పళ్ళతోటి మంచినీళ్ళతోటి అన్నిటితోటి వచ్చి కూర్చుంటాడు. మీరు అబ్బాయి, నువ్వు ఇక్కడ వచ్చి 3 రోజుల నుంచి ఉన్నావు కనుక నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకోమంటాడు. అంటే మొట్టమొదటి వరం ఏం కోరుకుంటాడంటే, మా నాన్న పాపం కొంచెం కోపంగా ఏదో అన్నాడు కానీ నా మీ ప్రేమ లేక కాదు, అంటే చచ్చిపోవని మాట లాంటి అర్థమైంది. ఇదే ఎముడికి ఇచ్చేస్తానంటేను. అంచేత ఆయనకి కోపాన్ని తొలగించు అంటే మళ్ళీ నాకు పునర్జన్మనియ్యి. ఆయన ఎప్పుడు కోపం తగ్గుతుంది, ఆయన బాధ ఎప్పుడు తగ్గుతుంది తండ్రికి? మళ్ళీ పిల్లవాడు ఆ దేహంలో వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ కనిపిస్తూ ఉండాలి తండ్రికి. అలాగే అదో మొట్టమొదటి వరం ఇచ్చి మా నాన్న సంతోషపెట్టు. సరే ఇచ్చాను. ఇంకా 2వ ప్రశ్న, ఇతను మా ఊళ్ళో ఈ ఒక యజ్ఞం ఉంది. అది యజ్ఞం ఏంటంటే, మామూలుగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంత పుణ్యం చేసుకుని వెళ్తారు, ఆ పుణ్యం అనుభవిస్తారు. పుణ్యం అనుభవించిన తర్వాత అక్కడి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణం అయిపోయాక మళ్ళీ మర్త్యలోకంలోకి వస్తారని మాట ఒకటి ఉంది మామూలుగాను. కానీ నేను విన్నది ఏమిటంటే, మా ఇంటికి వచ్చిన పండుగలు తిరిగి రానటువంటి స్వర్గం కూడా ఇంకోటి ఉందిట. తిరిగి రానటువంటి స్వర్గం. ఇందాకదేమో స్వర్గం నుంచి తిరిగి వచ్చేసేది రిటర్నబుల్ ఏరియా. ఇది రిటర్నబుల్ కాదు, నాన్ రిటర్నబుల్ ప్లేస్ ఒకటి ఉంది, రిసార్ట్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఏ యజ్ఞం చెయ్యాలో ఆ యజ్ఞం ఏదో ఉందిట. ఆ వివరాలు నాకు కాస్త చెప్పి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు. అబ్బాయి, చాలా పెద్దదిరా ప్రాసెస్ అంతా కూడా యజ్ఞం. అటువంటి యజ్ఞం ఉంది, అటువంటి నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి మొత్తం వస్తువుల గురించి, పరికరాల గురించి, చేసే ఋత్వికుల గురించి, యజమానుల యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటూ వస్తూ, ఇగో ఆ యజ్ఞంలో మొట్టమొదటి ఈ మంత్రాలు చదవాలి, ఇంకో మంత్రాలు చదవాలి, ఇంకో మంత్రాలు, అలా మొత్తం సుమారు ఒక 1000 స్టెప్పులు ఉండేటటువంటి, అంటే చాలా స్టెప్పులు ఉండేటటువంటి ప్రాసెస్ అంతని
వివరంగా చెప్పాడు యమధర్మరాజు నచికేతుడికి. అర్థమైందా బాబు అన్నాడు. నాకు కొంచెం అర్థమైనట్టుందండి, మీరు చెప్పింది ఇదే కదా అని చెప్పి ఒక్కొక్క స్టెప్ ఏది ఎంత సూక్ష్మగ్రాహి అంటే అక్షరం తూచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన పాఠం అంతా మళ్ళీ అప్పచెప్పేసాడు కుర్రాడు. అదిరిపోయాడు ఆయన. ఏం మెమరీ రా బాబు నీది. మామూలు మనం ఎక్కడ చెప్పాలంటే గిగాబైట్స్ పెటాబైట్స్ కూడా సరిపోవు అసలు. అంత డీటెయిల్గా నువ్వు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు అంత విషయాన్ని తరువుగా అర్థం చేసుకున్నావు కనుక ఈ వేళ నుంచి ఈ యజ్ఞానికి నువ్వు అడక్కపోయినా ఇందాక 3 వరాలు ఇస్తాను, నీకు 4వ వరం ఇచ్చేస్తున్నాను. ఏమిటంటే 4వ వరం ముందే చెప్పేస్తున్నాడండి, ఇంకా 3వ వరం దగ్గర వెళ్ళకుండానే ఈ వేళ నుంచి ఈ యజ్ఞం నీ పేరు మీద ఉంటుంది. దాని పేరు నాచికేతాగ్ని చెయ్యనం అని పేరు. దానికి అగ్ని చేయనం అంటే యజ్ఞం ఒక పేరు. దాని పేరు నాచికేతాగ్ని చేయనం అనేటటువంటి పేరుతో ఈ యజ్ఞం ఉంటుందయ్యా ఈ వేళ నుంచి కూడాను. అంత సంతోష పెట్టావు నన్ను. సరే, 2వ కోరిక అయిపోయింది. మొట్టమొదటి మీ నాన్నకి కోపం తగ్గించాలనో, రెండోదేమో యజ్ఞం గురించి అడిగావు. ఇంకా 3వ వరం కోరుకో అంటే అప్పుడు ఈ మాట ఇంక లేవదీశాడండి. మా నాన్న దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏయం ప్రేతే విచికిత్స మనుష్యేషు అస్థిత్యేకే నాయమస్థితి చైకే. ఎవరైనా మా ఊళ్ళో పోతే ఆ మాట మళ్ళీ మా నాన్న కూడా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏమండి పాపం ఫలానా వాడు వెళ్ళిపోయాడండి అని అంటున్నాం. కానీ ఈవేళ యాక్చువల్ దురదృష్టవశాత్తు ఈవేళ చిన్న అలాంటి వార్తతోటి విన్నానండి. మీకు తెలిసినేమో చాలా ఉప్పులూరి కామేశ్వరరావు గారిని పేరు విని ఉండొచ్చు ఎవరైనా. ఉప్పులూరి కామేశ్వరరావు గారు ఆయన నిన్న సాయంకాలం కాలం చేశారండి. ఆయన ఒరిజినల్గా ఫిజిక్స్ లెక్చరర్. ఆయన కాకినాడలో చాలా కాలం. ఇప్పుడు ఆయన సుమారు 79-80 ఏళ్ళు ఉంటాయనుకోండి. చక్కటి ధార్మికమైనటువంటి స్వభావం. మా గురుగారు పుల్లెల శ్రీరామచంద్రుడి గారితో వారికి పరిచయం అయ్యాక అప్పుడు అధ్యాత్మ భాగంలో దిగి ఆయన పుల్లెల శ్రీరామచంద్రుడి గారు రాసినటువంటి రామాయణాలు మొత్తం వాల్యూమ్స్ అనేది సంక్షిప్తంగా ఆయన రాశారండి. రాసిన పుస్తకాలు 5 లక్షల కాపీల పైన అమ్ముడయ్యాయండి. ఉప్పులూరి కామేశ్వరరావు రాసింది. తర్వాత భారతం గురించి రాశారు, సంక్షిప్తంగా రాశారు ఆయన. అది లక్షల కాపీలు, మామూలు వేల కాపీలు కాదండి, లక్షల కాపీలు. వీటిని మళ్ళీ కర్ణాటకలో తర్జుమా చేస్తున్నారు. అక్కడ అంతే అలాగే కన్నడ భాషలో కూడా అవి అలాగే వెళ్ళి. అలాంటి బాబు మంచి స్నేహితులు నాకు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయన పోయారు. నాయమస్తి ఇది చేయికే. పొద్దున్నే నాకు జస్ట్ మెసేజ్ వచ్చింది ఆయన పోయారు అనమాట. ఆయనకి లేరండి అంటున్నాం అని. నాయమస్తి ఆ వ్యక్తి, అయం నా అస్తి. ఆ వ్యక్తిని ఎవరినైతే మనం ఒక వ్యక్తిగా మనం పేరు పెట్టి సంబోధిస్తున్నాం, ఆయన లేరు అని ఏకే కొంతమంది అంటున్నారు. ఉన్నారయ్యా అని కొంతమంది అంటున్నారు. అస్తి ఏకే ఉన్నారని కొంతమంది అంటున్నారు. ఏతద్విద్యాం అనుశిష్టస్త్వయాహం. నాకు ఈ సంబంధించినటువంటి అంటే ఒక జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు అతను ఉన్నాడా లేడా, అదో మహావిద్య. ఆ విద్యను నేను నీ చేత అనుగ్రహించబడాలని కోరుకుంటున్నాను. అనుశిష్ట, నేను నీ చేత నువ్వు నన్ను నీ శిష్యుడిగా నన్ను గ్రహించి నీ పాఠాన్ని నాకు చెప్పవయా అని భావం ఉంది దానికి. అనుసరించి నీ చేత నేను శిష్టీకృతుడు అవ్వాలి, శిష్యుడిగా తీసుకున్నాను. దానివల్ల ఏతద్విద్యాం, ఈ విద్యని మహావిద్యని ఇది నాకు చెప్పు అని అడుగుతాడండి. ఇది వరాణం ఏష వరహ తృతీయ. ఈ 3 వరాల్లోనూ కూడా ఇది పెద్ద వరం అయ్యా నాకు, మిగతా చిన్న వరాలు అనేప్పటికీ ఇది పృష్టత్వాత్. అంటే ఏమిటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు, జీవుడని పోయినటువంటి వాడు లేడుని కొంతమంది అన్నారు. ఈ 2 రకాల మాటలు వినిపిస్తుంది. ఇప్పుడు ఊళ్ళో చూడండి, ఇవాళ అయ్యో బాబు ఉప్పులూరు కామేశ్వరరావు పోయారటండి అని కొంతమంది అన్నారు. మళ్ళీ జన్మలో లేకపోతే ఇవాళ కొంతమందిని ఏమంటామంటే, నిన్న పేపర్లో చూడండి, ఓ రిక్షా అతని కొడుకు IASలో టాప్ ర్యాంక్లో సెలెక్ట్ అయ్యాడు. వెంటనే ఇవాళ నిన్న 2 రోజుల ముందరే వచ్చింది వారు, రిక్షా పుల్లర్ అతని కొడుకు. అంటే ఎలా వచ్చింది అది అంటే, పూర్వజంలో ఎప్పుడు పెట్టి పుట్టాడయ్యేవాడు అంటే పెట్టి మళ్ళీ ఇప్పుడు పుట్టాడు, లేదా మహదేశ్వర్యవంతుడిగా ఇప్పుడు చాలా గర్భదరిద్రుడు ఇంట్లో పుట్టాడు వాడు, కానీ మహదేశ్వర్యవంతుడు అయ్యాడు. ఇప్పుడు తండ్రిని బట్టి వారసత్వంలో వచ్చిన ఆస్తి కాదు వీడికి వచ్చింది, వీడే పూర్వజన్మలో చేసినటువంటి ఆస్తికి ఈవేళ అనుభవించడానికి వచ్చాడు
అది మనం పెట్టి పుట్టాడంటాం. పెట్టి అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు ఈ జన్మలో పుట్టాడు అంటే అప్పుడు అకౌంట్లో వేసుకున్నాడు. ఆ అకౌంట్లో వాడుకోవడం కుదరలేదు. అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. ఆ కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించడానికి మళ్ళీ వచ్చాడు. అంటే అదే అకౌంట్ ఓపెన్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఎవడైతే ఆ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేసుకున్నాడో ఆ అకౌంట్లోంచి డ్రా చేసుకోవడానికి కావాల్సినటువంటి వాడికి ఐడి కోడ్ అంతా వాడి దగ్గరే ఉంది. వాడే మళ్ళీ ఇప్పుడు ఇంకో రూపంలో వచ్చాడు అంతే. అంటే వాడు ఉన్నాడు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి వాడు ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు, లేడని కొంతమంది అంటున్నారు. అయ్యా ఇప్పుడు ఉన్నట్టు అంటావా లేనట్టు అంటావా ఏమంటావు నువ్వు? ఆ విద్య ఏమిటి? అది ఎలా తెలుస్తుంది నాకు అని చెప్పి ఇదండి 3వ వరం. ఇది చాలా వరానాం ఏష వరహ. ఈ 3 వరాలు మూడోది అయినటువంటి వరం ఏదైతే ఉందో ఇది అన్నిట్లోనూ కూడా చాలా శ్రేష్టమైందే. ఇది నాకు అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తారు. ఇది పృష్టత్వాత్ అని ప్రశ్నించడం వల్ల అథ జీవ పరమాత్మానో తత జీవాద్ అక్కడ ఏంటి ఇద్దరు కూడా ఓ మాట అన్నాడు, నీడ ఎండ వలే. నీడ ఎండ అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒకళ్ళకంటే ఒకటి భిన్నంగా ఉండాలి. ఇక్కడ మరి జీవ పరమాత్మ ఇద్దరు చైతన్యవంతులు. జీవాద్ విలక్షణ పరమాత్మ ప్రతిపాదితో భవతి. అంచేత మొదటివాడు జీవుడైతే రెండోవాడు ఆ జీవుడి కంటే విలక్షణమైనటువంటి వాడు మహాశక్తివంతుడు అయినటువంటి పరమాత్మ ప్రతిపాదించబడుతూ ఉండాలి. తదపి ఇహ ప్రతిపాదయితవ్యం. అది కూడా ఇక్కడ అన్వయిస్తుంది, అది కూడా వర్తిస్తుంది ఈ వాక్యానికి. అలాగే ఇంకో వాక్యం ఉందండి, అన్యత్ర ధర్మాద్ అన్యత్ర అధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్పశ్యతి తద్వదా. అంటే ఒక చోట అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ఒక చోట ధర్మాచరణము ఇంకో చోట అధర్మాచరణము, అస్మాత్ కృతము అకృతము, ఒకటి చేయడం ఇంకొకటి చెయ్యకపోవడం, ఇంకోటి భూతకాలము సంబంధించింది, ఇంకోటేమో భవిష్యత్ కాలానికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ ఉన్నాడు లేడు దానికి ధర్మానికి అధర్మానికి, భూతకాలానికి భవిష్యత్ కాలానికి, వీటన్నిటికీ సంబంధాలతో సహా నాకు పాఠం చెప్పు. ఇదొకడు ఉన్నాడయ్యా అని చెప్పేసి సరిపోదు. యత్తత్పశ్యసి, ఏది చూస్తున్నావో తద్వద అని మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజుని అడుగుతాడు. ఇది పృష్టత్వాత్. ఇది కూడా అడిగాడు కనుక అత్రాహాక్షేప్తౌ. ఆహా అంటే ఇక్కడ ఆక్షేపం ఏంటి, ఆన్సర్ ఏమిటి? ఉభావపి ఏతో పక్షం. అయితే 2 పక్షాలు కుదురుతాయా? బుద్ధి జీవుడు పరమాత్మ, ఈ 2 సెట్లు సాధ్యం అని చెప్పచ్చా? ఉభావపి ఏతో పక్షం న సంభవత. 2 పక్షాలు కుదరవు. అంటే ఆ సెట్టు ఈ సెట్టు 2 సెట్లు. ఒక సెట్ ఏమో బుద్ధి జీవుడు, ఇంకో సెట్ ఏమో రెండో సెట్ ఏమో జీవుడు పరమేశ్వరుడు. ఈ 2 సెట్లు కుదురుతాయా? నా సంభవత, 2 కుదరదయా. అకస్మాత్, ఎందువల్ల కుదరదు? వ్రతపానం కర్మఫలోపభోగ. వ్రతపానం అంటే అర్థం అంటే కర్మఫలం, పానం అంటే దాన్ని అనుభవించడం. అంటే ఇందాక తాగడం చెప్పుకుంటాం. అర్థపానం అంటే కర్మఫల ఉపభోగ, కర్మఫలాన్ని అనుభవించుట. పక్కన ఇంకో పదం కూడా ఉంది, సుకృతస్య లోకే ఇది లింగాత్. ఈ లింగము అనే మాటకు అర్థం ఏంటంటేనండి కొండ గుర్తు. అది మామూలుగా మనం అనుకునేటటువంటిది. ఇందులో మీమాంసా శాస్త్రంలో వచ్చేవాడికి ఒక పదానికి దాని మీద ఆధారపడి కొన్ని పదములకు దాంతో ఆ పదములతో ఏర్పడిన వాక్యానికి అర్థం చెప్పాలంటే ఓ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ పెట్టారండి. శృతి వాక్య లింగ స్థాన ప్రకరణ సమాక్షరం అని చెప్పి 6 రకాలు వస్తాయి. ఆ శృతి లింగ వాక్య ప్రకరణ. శృతి అంటే వేదంలో ఈ వాక్యం ఉందయ్యా అంటే అర్థం అంతే, దానికి డిబేట్ లేదు, యాక్సెప్ట్ అంతే, అయిపోయి. లేదయ్యా వేదంలో అక్కడ వాక్యం కనిపించలేదు, దాని అర్థం ఎలాగా? లింగాత్ అంటే అక్కడ ఏంటంటే కొండ గుర్తులు ఏమైనా ఉన్నాయా? కొన్ని కొండ గుర్తులు. ఇలాంటి వాక్యం వస్తే ఇదివరకు ఇలాంటి చోట వచ్చినప్పుడు ఆ అర్థం చెప్పారు కనుక అలాంటి గుర్తు మళ్ళీ ఇక్కడ ఉంది కనుక ఇప్పుడు కూడా అలాంటి అర్థం తీసుకుందాము. అలా చెప్పేటండి ఇక్కడ పదం సుకృతస్య లోకే. ఈ లోకం సుకృతస్య అంటే పుణ్యం చేసినటువంటి వాడికి, అంటే అలాంటి పుణ్యం చేసినటువంటి వాడికి ఏమొస్తుంది? పుణ్యానికి అనుభవించే దేహం వస్తుంది. పాపం దుష్కృతం చేసినటువంటి వాడు ఆ పాపాన్ని అనుభవించేటువంటి ఆ దేహం వస్తుంది వాడికి. అంటే మనం యాతనా దేహం అంటుంటామండి. యాతన అంటే పుణ్య పాపాలను అనుభవించడానికి ఇక్కడ ఏర్పడే ఆ జన్మలో ఆ శరీరంతో తట్టుకోలేడు ఆ పుణ్య పాపాలని. దానికి సంబంధించిన ఆ జన్మలో ఆ శరీరం సరిపోదు కనుక ఓకే నెక్స్ట్ జన్మ పోరా, అక్కడ దానికి అనుగుణం ఏంటంటే శరీరాన్ని ఇస్తాడు.
అంచేది ఇక్కడ సుకృతస్యలోకి అంటే దేహము అని అర్థం తీసుకోవాలి. తచ్చ చేతనస్య క్షేత్రజ్ఞస్య సంభవతి. అయితే కర్మఫల అనుభవం అనేటటువంటిది ఎవరికి కుదురుతున్నాయా? చైతన్యవంతుడైనటువంటి క్షేత్రజ్ఞుడికి చెందుతుంది. నా అచేతనాయా బుద్ధే. బుద్ధి ఇవన్నీ కూడా అచేతనములు. శరీరము ఇవన్నీ కూడా అంటే శరీరానికి సంబంధించిన కార్యకరణ సంఘాతం అన్నారు చూసారా? కార్యకరణం అంటే సాధనం, కార్యం అంటే దేహము, కరణం అంటే ఇంద్రియాలు, ఇవన్నీ కూడా. అందుచేత అచేతనం ఇవన్నీ కూడా, చైతన్యం లేదు. దానికి మామూలుగా కరెంటు వైర్లో స్విచ్ చేస్తే కరెంటు ప్రవహిస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆ వైర్ ముట్టినా ఏమవదు. అందుచేత అది మామూలుగా సహజంగా దాంట్లో అది చైతన్యవంతమా? కాదు, సహజంగా చైతన్యవంతం కాదు బుద్ధి. దాంట్లో చైతన్యం ప్రవేశిస్తే అప్పుడు బుద్ధి వికసించి దాన్ని బట్టి అది ఆలోచన చెబుతుంటుంది. అంచేత సహజమైనటువంటి లక్షణం ఏంటి? అచేతనాయా బుద్ధే. అంచేత ఇక్కడ అచేతనమైనటువంటిది కనుక ఇక్కడ అంచేత ఇక్కడ రెండిట్లోనూ కూడా చైతన్యం అంటే ఓ రెండు వ్యతిరేక లక్షణాలు ఉండాలి. ఒకటి అచేతనమైనటువంటి బుద్ధి, ఇంకొకటేమో చైతన్యవంతమైనటువంటి క్షేత్రజ్ఞుడు. మనం క్షేత్రజ్ఞ విభాగంలో క్షేత్రజ్ఞుడు అంటే చైతన్య స్వరూపుడు అని చెప్పుకున్నామండి. పిబంతౌ ఇది చ ద్వివచనేన ద్వయోఃపానం దర్శేతి శృతి. ఇక్కడ పిబంతౌ అని శృతి వాక్యం, ఉపనిషత్ వాక్యం అంటే శృతి వాక్యం, వేదంలో వాక్యం అని. ఉపనిషత్తు అంటే వేదాంత వాక్యాన్ని వేదంలో. వేదం ఒక పుస్తకం ఉందనుకోండి, లాస్ట్ చాప్టర్ కూడా ఒక పుస్తకంలో 4 చాప్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 4వ చాప్టర్ కూడా ఆ పుస్తకంలో ఉన్నట్టే కదా. అంటే వేదాంతం అన్నా ఆ పుస్తకంలో ఉందన్నా మొత్తం 2 అర్థం ఒకటే వస్తాయి. ఆ పుస్తకానికి చివరిలో ఉందయ్యా అన్నా ఆ పుస్తకంలో ఉందన్నా 2 అర్థం ఒకటే వస్తాయి. అంచేత శృతి అంటే ఆ శృతి అంటే ఇక్కడ వేదాంత వాక్యం అనండి, వేదవాక్యం అనుకోండి, ఏదైనా ఇందాక చెప్పినటువంటి ఆ వాక్యం, కఠోపనిషత్తులో వాక్యం. అదే ద్వివచనం ఉంది కదా అక్కడ. అంచేత ద్వయోఃపానం దర్శేతి, ఇద్దరూ అనుభవిస్తారు అని ఉంది కదా. అయితే ఇక్కడ ఎవరు అనుభవిస్తారయ్యా? బుద్ధి క్షేత్రజ్ఞ పక్షస్థావన్న సంభవతి. అంటే ఇక్కడ అందుచేత ఇద్దరూ అనుభవిస్తారు అని చెప్పిన దాంట్లో బుద్ధికి చైతన్యం లేదు కదయ్యా, క్షేత్రజ్ఞుడికి చైతన్యం ఉంది. అంటే ఇద్దరూ అనుభవిస్తారనే మాట ఈ బుద్ధి క్షేత్రజ్ఞుడు లేకపోతే జీవుడు అనేటువంటి ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్కు వర్తించదయ్యా. ఇంకేత ఇద్దరూ అనుభవించాలి ఆ సెట్లో ఉన్నటువంటి వాళ్ళు. మొదటి సెట్లో బుద్ధి అది సహజంగా అచేతనమైనటువంటిది, జీవుడు మాత్రమే చైతన్యవంతుడు. అంచేత రెండో తర్వాత వచ్చిన వాక్యం వల్ల ఈ మొదటి వచ్చినటువంటి వాక్యం కొట్టుకుపోయింది. అంటే సెట్ 1 కాదు. బుద్ధి క్షేత్రజ్ఞ పక్ష తావత్ న సంభవతి. అంచేత ఇక్కడ ద్వివచనం వాడాడు కనుక 2 ఫలాన్ని అనుభవించాలని ఉంది కనుక, అందులో బుద్ధి అనుభవించలేదు కనుక జీవుడు ఒక్కడే అనుభవించేవాడు అవుతాడు కనుక, అంచేత బుద్ధి జీవుడు అనేటటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి సెట్ ఏదైతే ఉందో అది నా సంభవతి, అది అన్వయించదు. అతయేవ ఇంక 2 సెట్ ఉండిపోయింది. అతయేవ క్షేత్రజ్ఞ పరమాత్మ పక్షోపి అని అనేప్పటికీ వెంటనే అతయేవ క్షేత్రజ్ఞ పరమాత్మ పక్షోపి న సంభవతి. ఎప్పుడైతే బుద్ధి జీవుడు కుదరదని అన్నామో అంటే ఇద్దరు చైతన్యం అంతా వాళ్ళను నువ్వు అలా ఉంటే జీవుడు పరమాత్మ కూడా కుదరదయ్యా. ఇద్దరు చైతన్యవంతులను అంటున్నావు కానీ నేను చెప్తాను చూడు ఎందుకు కుదరదో చెప్తాను నేను. క్షేత్రజ్ఞ పరమాత్మ పక్షోపి న సంభవతి. క్షేత్రజ్ఞుడు పరమాత్మ అంటే జీవుడు పరమాత్మ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కూడా కుదరదు. కారణం ఏంటంటే దానికి కారణం ఏంటంటే చేతనే పరమాత్మని అర్థపాన అసంభవాత్. ఇప్పుడు జీవుడు నిజమే కర్మఫలాన్ని అనుభవిస్తాడు, పరమాత్మ కర్మఫలాన్ని అనుభవిస్తాడా? అనుభవించడు. ఇంచేత ఆ మాట కూడా ఉంది, పరమాత్మకి ఎవరి కర్మఫలంతో సంబంధం లేదు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే. మన కర్మలు ఆయన అనుభవించాడు. భగవద్గీతలో కొన్ని 100 సార్లు చెప్పాడు, అన్ని ఉపనిషత్తులు అదే చెప్తాడు. ఆయన సాక్షాత్ సాక్షిగా ఉంటాడు అంతే. అంచేత ఆయన చైతన్యవంతుడే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరూ చైతన్యవంతులు కావాలని ఒక కాంబినేషను, ఇద్దరు కర్మఫలాన్ని అనుభవించాలి. దాంట్లో బుద్ధి జీవుడు కాంబినేషన్ వచ్చాడు. బుద్ధి ఏమో జడ పదార్థం కనుక అది 2 చైతన్యం కుదరలేదు. ఇక్కడ 2 చైతన్యవంతమైనా కానీ పరమాత్మ కర్మఫలాన్ని అనుభవించాడు. ఇద్దరు కావాలి. అందుచేత ఎలా కుదురుతున్నాయా? మొత్తమే ఏ కాంబినేషన్ తీసుకున్నా, ఏ సెట్ తీసుకున్నా కానీ కుదరట్లేదు.
చేతనే పరమాత్మని అర్థపాన అసంభవాత్. కారణం ఆ వాక్యం ఎక్కడిది? అనశ్నన్నన్యో అభిచాకశీతి. ఓ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 ఎదురుగా ఒక పండు ఉంది. అందులో ఒక పండుని ఒక పక్షి తింటోంది. రెండో పక్షి ఈ తింటున్న పక్షిని చూసి, అదేమో ఒక పండుని తింటూ ఆనందిస్తోంది. రెండో పక్షి ఈ తింటున్న పక్షిని చూసి ఆనందిస్తోంది. అది అంటే అది ఏం చేస్తుంది? రెండో తినట్లేదు. అనశ్నన్ అన్య అంటే రెండో పక్షి. అశ్నం అంటే తినడం అండి. అనశ్నన్ తినకుండగా అభిజాగ హ్యాపీగా మొహం పెట్టు కూర్చుంది. ఇది మంత్రవర్ణాత్ అని. ఇప్పుడు ఇందులో మీకు ఎనామలీ అర్థమైంది అనుకుంటాను. ఏంటంటే అక్కడ కర్మఫలం, అక్కడ అర్థపానం సంభవం చేసిన 2 ఉండాలి. వాళ్ళు పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. దానికి ఏంటంటే ఇక్కడ ఈ 2 పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్నటువంటి 2 సెట్లు లభించాయి. రెండిట్లోనూ చైతన్యం ఉండాలంటే అది కుదరట్లేదు బుద్ధి జీవుల విషయంలో. 2 ఫలాన్ని అనుభవించాలంటే 2 కర్మఫలాన్ని అనుభవించట్లేదు. ఇప్పుడు ఏది తీసుకోవాలి అని ప్రశ్న అండి. అది ఇక్కడ. ఇప్పుడు అత్తర ఉచ్యతే. ఇక్కడ చెప్తాం. ఇప్పుడు మా సమాధానం వినండి. దీని సమాధానం చెప్తాం. ఇప్పుడు సమాధానం నైష దోష అంటే ఏ చెట్టు కూడా కుదరదయ్యా అని అంటారేమో, తప్పులు ఉన్నాయని. నో, నైష దోష, ఇందులో దోషం ఏం లేదయ్యా. దాని ఉదాహరణ చెప్తున్నారు. లౌకికమైనటువంటి ఉదాహరణ ద్వారా, యుక్తి ద్వారా సమాధానం ప్రారంభిస్తున్నారు శంకరాచార్య వారు. క్షత్రిణ గచ్చంతి ఇది ఏకేనాపి క్షత్రిణ బహూనాం క్షత్రిత్వ ఉపచార దర్శనాత్. ఇప్పుడు వర్షం వస్తుందండి. ఒకడెవడో గుడిగేసి వెళుతున్నాడు. ఏమండి, ఓ ఇంటి యజమాని వాళ్ళ పిల్లలు ఎక్కడో స్కూల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇంకా రాలేదు. ఎవడో ఆ వీధిలో ఉన్నటువంటి వాడు ఇంకో పిల్లాడు, 2-3 పిల్లలు కలిసి ఒకే గొడుగులో వెళుతున్నారు. అంటే ఒక గొడుగు రావడం ప్రారంభమైంది. వెంటనే ఈ మొదటి ఇంటో వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఇంకా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, గొడుగులు వస్తున్నాయి. చిత్తిన గచ్చింది, గొడుగులు ఉన్నటువంటి వాళ్ళు వెళుతున్నారు. మాట మనం అందరం అనుకున్నాం. వర్షం వచ్చేవాడు బస్సులు తిరుగుతున్నాయి. బస్సులు తిరుగుతున్నాయి. ఒక బస్సే చూసాడు వీడు, కానీ బస్సులు తిరుగుతున్నాయి. బహువచనం చూడలేదు. కానీ అంటారా అనరా బహువచనాన్ని? అందరూ అంటారు. ఒక బస్సు వెళ్ళినా బస్సులు తిరుగుతున్నాయి. ఈవేళ స్ట్రైక్ ఉందా? ఈవేళ స్ట్రైక్ ఉందేమో అంటే ఓ బస్సు వెళ్ళి బస్సులు తిరుగుతాయి. అయితే లేదు బస్సులు అక్కడ బహువచనం. ఆ మాట చెప్తాను. ఏకేనాపి క్షత్రిన, ఒక గొడుగు ఉన్నటువంటి సందర్భంలో కూడా బహూనాం క్షత్రిత్వ ఉపచార దర్శనాత్, చాలా గొడుగులు ఉన్నాయి అనేటటువంటి విధంగా మాట్లాడడం కనిపిస్తుంది కదా లోకంలో. క్షత్రిణ గచ్చంతి అని, గొడుగులు వెడుతున్నాయి అంటారు కదా. ఏవం ఏకేనాపి పిబత, ఇక్కడ ఒకడు తాగుతున్నా గాని దౌ పిబంతా ఉచ్చేయాతాం. ఒకడే తాగుతున్నా ఆ ఇద్దరు తాగుతున్నారు అందామయ్యా, తప్పేమిటి? లోకంలో ఉందా లేదా? ఒక బస్సు వెళ్ళింది, స్ట్రైక్ నాడు బస్సులు తిరుగుతున్నాయి అంటాం. చూసింది ఒకటే బస్సు, ఇంకా వెనకాల రాబోతున్నాయని కూడా ఉంది ఊహల, కానీ బస్సులు బహువచనం వాడుతాం. అదే రకంగా ఇక్కడ ఒకడే తాగుతున్నా, పిబత అంటే ఒకడే కర్మఫలాన్ని అనుభవిస్తున్నా, ద్వౌ పిబంతా ఉచ్యేయాతాం, ఆ ఇద్దరు అనుభవిస్తున్నారయ్యా అని చెప్పచ్చు. అలా ఉండదు అనుకోవచ్చు. యద్వా జీవస్తావత్ పిబతి, లేదా ఇది ఎక్కడ అవుతుందంటే ఇలా కాకుండా ఇంకో రకమైన ఆర్గ్యుమెంట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానయ్యా. యద్వా అయితే జీవుడు ఒక్కడే తాగుతున్నాడయ్యా. ఓకే, నువ్వు అన్న ప్రకారం. పరమాత్మ ఏం తాగడు, పరమాత్మ ఏం తినడు, ఎవరి కర్మఫలాన్ని అనుభవించడు ఆయన. యద్వా జీవస్తావత్ పిబతి, జీవుడైతే తాగుతున్నాడు అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఈశ్వరస్తు పాయయతి, వాడి కర్మఫలాన్ని అనుభవించేట్లా తాగిస్తున్నాడు. అంటే వాడి చేత వాడు తాగడం అనేటువంటి కర్మఫలాన్ని తాగడం అనేది చేయిస్తున్నాడు ఆయన చేయకపోయినాను. ఆయన్నపి పిబతి చుచ్యతే, ఆయన తాగేట్లా చేస్తున్నాడు అన్నప్పుడు కూడా ఆయన తాగుతున్నాడయా అని అంటారు. లోకంలో అలా ఉంది. ఎలాగంటే ఉదాహరణకి పాచయితర్యపి పకృత్వ ప్రసిద్ధి దర్శనాత్. పెళ్ళిళ్ళకు ఇదివరకు ఇప్పుడైతే క్యాటరింగ్ వచ్చింది అనుకోండి, వంట చేసేవాడు పాచక అంటారు. పాచక అంటే పచనం చేసేవాడు, పచనం అంటే వంట చేసేవాడు. పాచయితర్యపి, వాడికి ఆ వంటశాలలో ఒకడు వంట చేస్తూ ఉంటాడు, గాడి చెక్కవేడు వేస్తూ ఉండేవాడు. వాడి పైన సూపర్వైజర్ పక్కన ఉంటాడు. వాడు ఇలా వేరే అలా చేయరా, పోపు ఇలా పెట్టి అలా పెట్టి అని అంటుంటాడు. వాడు కూడా వంటవాడి కింద లెక్క అయ్యాడా అవ్వలేదా?
వాడి గరిటి తిప్పటం లేదు, తిప్పివాడిని చెప్తున్నాడు ఇలా చెయ్యి అలా చేయని, వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, వాడు సూపర్విజన్ చేస్తున్నాడు. వాడిని కూడా వంట వాళ్ళ కింద లెక్కేస్తారా వెయ్యరా? పాచ ఇతర్యపి, వంట చేసేటటువంటి వాళ్ళకి పైవాడు వాడి నాయకుడిని కూడా పకృత్వ ప్రసిద్ధ దర్శనాలు, వాడిని కూడా వంటవాడి కింద. లోకంలో అన్నం ఉంది కదా, ఇక్కడ వంట సరిగ్గా అవ్వలేదు, వంట బాగా చేశారయ్యా అని ఎవరినంటారు? యజమాని కాదు, పైన సూపర్వైజర్ అంటారు. వాడు చేయలేదు వంట, అసలు వంట చేసినవాడు, చెక్కబేళ్ళు వేసినవాడు, కానీ గరిటె తిప్పినవాడు వాడు కింద పడే. కానీ పేరు మాత్రం పైవాడికి వస్తుందా రాదా? పెద్ద వంటగాడు ఎవరంటే పై మేనేజర్ అనమాట. అలాగా పకృత్వ ప్రసిద్ధి. అలాగే జీవుడు తాగుతున్నా, కర్మఫలాన్ని అనుభవిస్తున్నా, దానికి చూస్తున్నటువంటి పరమాత్మ కూడా తాగుతోందని చెప్పడం కూడా లోకంలో ఇలాంటి ఉదాహరణతో సరిపెట్టుకొచ్చాయా? అలా అయితే బుద్ధి క్షేత్రజ్ఞ పరిగ్రహోపి సంభవతి. అలా ఎప్పుడైతే నువ్వు ఇలాగ లేనిదాన్ని అంటగట్టావో, ఇక్కడ ఏమయ్యో ఇంకా ఇంకో సెట్ ఉందా బుద్ధి జీవుల విషయం, అది కూడా సరిపోతుంది. కరణే కర్తృత్వ ఉపచారాత్. కరణం అంటే సాధనం, కర్తృత్వం అంటే చేసేటటువంటి వాడు. సాధనం మీద ఆ యజమానిని ఆరోపించుట. కరణే కర్తృత్వ ఉపచారాత్. ఇప్పుడు ఉదాహరణ చెప్తుంటామండి, అరటిపళ్ళ బండి పెడుతోందండి. ఏమండి, మనకి అరటిపళ్ళు కొనుక్కుందాం ఉంటున్నాం, రేపు కార్తీక శుద్ధ ఏకాదశి, అరటిపళ్ళు కావాలి, రేపు పొద్దునకి నైవేద్యం పెట్టుకోవడానికి, అయితే మన ఉపవాసం ఉంటే ఉపవాసంలో తినడానికి కావాలి. మన గుమ్మంలో చూసి వాడు బండి తోసుకుంటూ ఎప్పుడు మన గుమ్మం దాటేసి వెళ్ళిపోతున్నాడు వాడు. మనం వాడిని ఆపాలి. వాడి పేరు మనకు తెలీదు. ఓ అరటిపళ్ళు ఆగబోయే అన్నాం, అరటిపళ్ళు ఆగబోయే అన్నాం. వాడి పేరు అరటిపండు. ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఇదే ఉదాహరణ చెప్తూ ఉంటామండి. వాడి పేరు అరటిపండు కాదు. అక్కడ ఏమైంది, ఆ అరటిపళ్ళ వాడికి అరటిపండు అనేది ఒక సాధనం. వాడికి ఆ సాధనంతో వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు వాడు. కరణి కర్తృత్వ ఉపచారుడు, వాడు కర్త. వాడు అరటిపండు అనేది వాడు కర్త అయిపోయాడు. అక్కడ వాడు కరణ సాధనం కాస్త కర్తృత్వ ఉపచారాత్. అంచేత అరటిపండు అనేటటువంటిది ఒక వస్తువు యొక్క పేరైనా కానీ ఆ వస్తువుతో సంబంధం ఉన్నటువంటి ఆ యజమానికి కూడా అదే పేరుతో మనం పిలవడం లోకంలో ఉంది. అది ఏధాంసి పచంతి ఇది ప్రయోగ దర్శనాత్. ఆ చెక్కపేళ్ళు బాగా మండుతున్నాయి, గాడిపోయిలో వేసినాడు. చెక్కపేళ్ళు మండుతున్నాయంటే నిప్పులు వేయకుండా ఉంటే మండుతాయండి. అది ఏధాంసి అంటే చెక్కపేళ్ళు అంటే సమిధులు మామూలుగా అనుకోండి. ఏమండి, యద్మం అని కూడా ఏధాంసి పచంతి. అవి వంట బాగా చేసేవి, వాళ్ళ కట్లు బాగా మండేవి, అది వంట బాగా జరిగింది అన్నప్పుడు కూడా అది సాధనమే మాత్రమే. వంట అది చేస్తుందా? కింద చెక్కపేడు గాడిపోయిలో వేసింది, అది మంటని ఇస్తుంది. దాంట్లో అన్నంలో అదే కూరలు పులుసులు పప్పు అన్ని చేస్తున్నాడు. అందులో ఐటమ్స్ లో ఏ ఉప్పు ఎంత ఉండాలి, ఇంకోటి ఎంత ఉండాలి, పులుపు ఎంత ఉండాలి, అవన్నీ అదే చెక్కపేళ్ళని చెప్పవు. కానీ ఏధాంసి పచంతి, ఆ వంటలు బాగా చేసేయి. ఇవాళ కట్టుబడి బాగా బాగా అంటుకుంది, ఇవాళ వంటలు బాగా జరిగాయి. ఇది ప్రయోగ దర్శనాది. ఇది లౌకికమైనటువంటి ఉదాహరణ ద్వారా అలాగే చెప్పచ్చయ్యా అని చెప్పి ఆ బుద్ధికి జీవుడికి కూడా ఇద్దరికి కూడా ఇది అన్వయిస్తుందని చెప్పడానికి మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్ లేవదీశాడు. నచ ఆధ్యాత్మాధికార్యే అన్యౌ కౌచిత్ ద్వావృతం పిబంతౌ సంభవత. ఇది మామూలుగా అయితే అధ్యాత్మాధికారే అన్యౌ కౌచిత్ ద్వావృతం పిబంతౌ సంభవత. అధ్యాత్మ విషయంలో ఇలా ఇద్దరికి కుదరదయ్యా. మన క్లాసులో ఉన్నానండి, తర్వాత మాట్లాడతాను. అంచేత తస్మాత్ బుద్ధి జీవో స్యాతాం జీవ పరమాత్మానౌ వా ఇది సంశయ. అంచేత అధ్యాత్మాధికారే అన్యౌ కౌచిత్ ద్వావృతం పిబంతో సంభవ. అంచేత ఇక్కడ ఈ పైన వచ్చినటువంటి సంబంధంలో ఎవరో ఏదో సెట్టు ఇక అనుభవిస్తారు అని చెప్పడం కుదురుతుందా కుదరదా అని సంభవిస్తే తస్మాత్ బుద్ధి జీవో స్యాతాం జీవ పరమాత్మానో వా ఇది సంశయ. అంచేది ఇప్పుడు ఆయనంటే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. లౌకికమైన ఉదాహరణ పెట్టేప్పటికి సో చేస్తే బుద్ధిజీవుని కూడా చెప్పచ్చు, ఇంకో కారణంతో జీవుడు పరమాత్మ కూడా చెప్పచ్చు. బుద్ధి జీవౌ స్యాతాం అంటే బుద్ధి జీవుడు కావచ్చు, జీవ పరమాత్మను స్యాతాం అని స్యాతాం కూడా అక్కడ చెప్పాలి. జీవుడు పరమాత్మ కాదు. వా ఇది సంశయ. వా అంటే అలాగైనా కానీ ఇలా కానీ రావచ్చయ్యా అని అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏదంటావు? ఈ రెండింటిలో ఏది?
తేల్చాలి ఎక్కడికొకటి. అప్పుడు దానికి ఏమంటావు నువ్వు? సరే కిం తావత్ ప్రాప్తం, ఇప్పుడు ఏమంటావు నువ్వు అంటే ఏమైందిట ఇలా చెప్పాం కరెక్ట్. ఏమంటావు ఇప్పుడు అంటాను సరే కిం తావత్ ప్రాప్తం, ఇప్పుడు ఏమైంది, ఏమొచ్చింది, చివరికి ఏం తేలింది? ఒక మొదలు పూర్వ బుద్ధి క్షేత్రజ్ఞ విధి, బుద్ధి జీవులని నాకు అర్థమైందయ్యా అంటున్నాడు పూర్వపక్షి. సిద్ధాంతం అడుగుతున్నాడు కుతః, ఎలా అంటావు అంటే గుహాం ప్రవిష్టావితి విశేషణాదిక తప్పు పడిందండి, సా పడింది, షా పడాలి. గుహాం ప్రవిష్టావితి విశేషణాత్, గుహలో అంటే చాలా రహస్య ప్రదేశంలో ఇద్దరు ప్రవేశించారు అనేటటువంటి ఒక విశేషణం వల్ల ఇక్కడ బుద్ధి అంటే బుద్ధిని గుహతో చాలా సూక్ష్మాది సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మమైందంటే ఎక్కడుందో తెలియదు కానీ ఉంది. బుద్ధి ఉందా లేదా అంటే బుద్ధి ఉంది. మనసు ఉందా? ఆమె బుద్ధి లేకుండా ఎలా చేస్తున్నావురా అంటే అంత ఎక్కడ ఉంటుందండి? మామూలుగా శరీరం కంట అణుమాత్రమైనటువంటిది మనస్సు, ఆ మనస్సు కంటే అణుమాత్రమైనటువంటిది బుద్ధి. రివర్స్లో వాటి పవర్స్ అంతంత ఉంటాయి. అంత చిన్నదైనా కానీ బుద్ధి మనస్సు కంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్. ఆ మనస్సు అంత చిన్నదైనా కానీ దేహం కంటే ఇంకా చాలా పవర్ఫుల్. ఆ మనస్సు ఏం చెప్తే ఈ దేహం వచ్చేస్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ అది అంత సూక్ష్మమైనది అంటే ఎక్కడో చిన్నది, ఎక్కడో దాంకుని ఉంది, అంత కంటికి కనిపించినంత స్థానంలో ఉంటుంది, కానీ అన్ని పనులు చేయిస్తుంది. అంటే గుహాం ప్రవిష్టావితి విశేషణాత్, గుహాం అంటే చాలా రహస్య ప్రదేశంలో రెండు ప్రవేశించి ఉన్నాయి అనే విశేషణం వల్ల. ఇది శరీరం గుహ ఏది వా హృదయం ఉభయథాభి బుద్ధి క్షేత్రజ్ఞో గృహాం ప్రవిష్ట ఉపపద్యేతే. శరీరం అంతని కలిపి ఈ శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రాలు అన్నీ కూడా రకరకాల ఇన్ఫర్మేషన్ లోపలికి వెళుతున్నాయి, అంటే గుహ లోపలికి వెళుతున్నాయి. అంచేత శరీరాన్ని గుహగా అనుకోవచ్చు అని ఒక వాదన. శరీరం గుహ ఏదివా హృదయం, శరీరాన్ని గుహగా అనుకోవచ్చు. అప్పుడు బుద్ధి లోపలికి అంటే ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెసింగ్ అది చేస్తుంది. లేదా హృదయం అంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది. ఆ విషయం అయితే అప్పుడు క్షేత్రజ్ఞుడు. ఇంకేదా జీవుడు ఎక్కడ ఉంటాడంటే హృదయంలో ఉంటాడని చెప్తారు. మన సిద్ధాంతాలు అలా ఉన్నాయి. ఈ హార్ట్ అని కాదండి, దాని స్థానం అది అటువంటిది. అంచేత ఏది శరీరం గుహ ఏది వా హృదయం అంటే ఇది శరీరం గుహ అనుకున్నా హృదయం గుహ అనుకున్నా ఉభయధాపి బుద్ధి క్షేత్ర. ఇంచేత మనం లోపల ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెడుతుంది? బ్రెయిన్లో పడుతుంది. ఇప్పుడు సామాన్యంగా మన కన్ను ఎలా పనిచేస్తుంది ఇదో చెప్పుకున్నామండి. ఒక వస్తువుని మనం చూసిన వెంటనే అది కాంతి అంటే మామూలు ఈవేళ ఫిజిక్స్లో ఒక రకంగా చెప్తారు, మామూలుగా మన సిద్ధాంతాల్లో వేదాంతంలో ఒక రకంగా చెప్తారు. కంటిలో ఉన్నటువంటి ఒక శక్తి ఆ వస్తువు మీద పడి దానంతా వ్యాప్తి చెంది దాని వృత్తి అంటారు. అది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కంట్లోకి వస్తే ఆ వస్తువు ఆకారం మన కంట్లో చేరినట్టు అయిందండి. అంటే లైటింగ్ మన కంట్లోంచి బయలుదేరి వెళ్ళింది, వస్తువు మీద పడింది. ఎంత దూరం వ్యాపించగలదో ముందర భాగం అంతనే చూడగలదో అంత భాగం లైటింగ్ పడింది. కంట్లోంచి వెళ్ళిన లైట్ వస్తువు మీద పడింది మళ్ళీ వెనక్కి తిరిగి కంటి దగ్గరికి వస్తుందండి, ఎవరి మట్టికి వాళ్ళకి. ఇది ఆ కంటి యొక్క వృత్తి అంటారు దీన్ని. ఈ వృత్తి చివరికి ఎక్కడ పెడుతుంది? అది మనం ఫిజికల్గా తీసుకుంటే రెటీనా మీద పడుతుంది, అక్కడ ఇమేజ్ తలకిందుగా పడుతుంది అంటారు. ఆ పడినటువంటిది ఏం చేస్తుందంటే బ్రెయిన్లో మనకి 6 భాగాలు ఉంటాయి కపాలంలో. ఈ 6 భాగాల్లోనూ 6 కాపీలు అంటే నెగిటివ్ వస్తే దానికి 6 కాపీలు వేసేస్తుందండి 6 చోట్లను. ఒకటి వాటిని లోబ్స్ అంటారు. వాటిని ఈ 6 చోట్ల ఏమేమిటంటే ఒక లోబులో కాళ్ళకి సంబంధించినటువంటిది, ఇంకోటేమో చేతులకు సంబంధించినటువంటిది, ఇంకోటి కంటికి సంబంధించి, ఇంకోటి నోటికి సంబంధించినది. అట్లా ఆ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క లోబులో ఒక్కొక్క పార్ట్. ఇది ఒకే కాపీ 6 చోట్ల వేసేవాడికి అవి ఈ రకమైన ఇన్ఫర్మేషన్ వస్తే అవి ఏం చేయాలో అవి చేయడం మీద వెంటనే యాక్షన్ స్టార్ట్ అయిపోతాయండి. ఉదాహరణకి స్వీట్ ఇష్టం ఉన్నటువంటి వాడు ఒక స్వీట్ షాప్ పక్క నుంచి వెళుతున్నాడు. వాడు కన్ను చూసింది, ఆ స్వీట్ షాప్లో ఉన్నట్టు వీడికి ఇష్టమైనటువంటి స్వీట్ కనిపించింది. వెంటనే కొనుక్కుందాం, లేదా నోరు ఊరింది వీడికి. ఇప్పుడు నోరు ఊరుట అనేటటువంటి ఆ లోపులో ఈ కన్ను చూసినటువంటి వస్తువు యొక్క ఇమేజ్ నోటికి సంబంధించిన లోపులో పడింది. ఆ లోపుకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కన్ను నోట్లో లాలాజలం ఊరాలి, అది ఊరడం ప్రారంభమైంది.
అంతటితో ఆగిపోలేదు. కొనాలని సంకల్పం కలిగింది. కాళ్ళు నడవాలి. అయితే వెన్నో షాపులో కాళ్ళు తీసుకెడుతూ ఉంటాయి. ఆ తలుపు అడ్డంగా ఉంది, చేతితో తలుపు తీస్తాడు. అంటే ఏంటనమాట, ఒక చోట నుంచి వస్తున్నటువంటి వస్తువుకి ఈ బుద్ధి మొత్తం ఇన్ని రకాల యాక్టివిటీ చేయిస్తూ ఉంటుందండి. అది అందుకోసం చెప్పాను కదా ఇక్కడ. ఆ, బుద్ధి ఏది శరీ అంటే ఈ గుహ లోపల ఉండేటువంటి బుద్ధి ఇన్ని రకాల పనులు చేయిస్తుంది. ఏది శరీరం గుహ అంటే బుద్ధి చేయిస్తుంది ఇన్ని రకాలు కూడా. ఎదివా హృదయం, దీనికి కొన్నిటికి జీవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక కోరిక, ఒక కోపం, ఒక అసూయ, ఇవన్నీ కూడా జీవుడి లక్షణాలు. ఒక వ్యక్తి మీద వీడికి చాలా ఇష్టమైనటువంటి మనిషి కనిపించాడు, వెంటనే మొహం విప్పారిపోతుంది. వీడికి ఇష్టం లేని మనిషి కనిపించాడు, వెంటనే పక్కకి తప్పించి వెళ్ళిపోదాం అని బుద్ధికి పడుతుంది. వీడికి అప్పు ఉన్నటువంటి వాడు ఎవడో కనిపించాడు, గబగబ వెళ్ళి వాడి కాళ్ళను పట్టుకోవాలనిపించింది. లేదు, ఎవడికో వీడు అప్పున్నాడు, పక్కకి తప్పించి పారిపోదాం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా జీవుని యొక్క లక్షణాలు. అంటే అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే అవి హృదయంలో ఉంటాయని మనకి సిద్ధాంత ప్రకారం. ఏది శరీరం గుహ, ఏది వా హృదయం గుహ, ఉభయధాపి బుద్ధి క్షేత్రజ్ఞ, ఇద్దరు కూడా ఈ బుద్ధి అలాగే జీవుడు కూడా గుహాం ప్రవిష్టౌ ఉపపద్యేతే అంటే ఇద్దరు గుహలో ప్రవేశించి ఉన్నారు అని చెప్పడం కుదురుతుంది. నచ సతి సంభవే సర్వగతస్య బ్రహ్మణః విశిష్ట దేశత్వం యుక్తం కల్పయితం. అయితే ఏమయ్యో, నువ్వు అక్కడ బుద్ధి ఉంటుంది, ఇక్కడ జీవుడు ఉంటాడన్నావు. మా వేదంలో అక్కడే వేదాంతంలో ఉపవాక్యాలు ఉన్నాయా? ఆకాశం ఎక్కడుంటుంది? ఆకాశం ఉండని ప్రదేశం లేదయ్యా. బుద్ధి ఎక్కడుందో అక్కడ ఆకాశం ఉండాలి, జీవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆకాశం ఉండాలి. అలాగే పరమాత్మ కూడా ఆయన లేని ప్రదేశం లేదు. అంటే బుద్ధి ఉన్న చోట కూడా పరమాత్మ ఉంటాడు, జీవుడు ఉన్న చోట కూడా పరమాత్మ. అది పట్టరాకయ్యా ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ పట్టరాకు, అది చెప్తున్నాడండి. నచ సతి సంభవే సర్వగతస్య బ్రహ్మణ విశిష్ట దేశత్వం యుక్తం కల్పయితం. నా యుక్తం కల్పయితం. సర్వగతస్య బ్రహ్మణ, సర్వవ్యాపి అయినటువంటి పరబ్రహ్మమునకు విశిష్ట దేశత్వం, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఇది బుద్ధి ఉన్న చోట ఉన్నది, లేక జీవుడు ఉన్న చోట ఉన్నాడు అంటే ఒక సెలెక్టివ్ ప్లేస్. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకి అంతటా కాదే, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పడం అది మంచి పని కాదయ్యా. అంటే చూడండి మరి, అంటే సర్వగతస్య బ్రహ్మణ సంభవే సతి అంటే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ సర్వవ్యాపి అయినప్పటికీ కూడా విశిష్ట దేశత్వం. విశిష్ట దేశం అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ని అని కల్పయితం, దాన్ని అక్కడ ఉంటాడు అని చెప్పడం నా యుక్తం. ఈ నా ముందు కదా ఇక్కడ పట్టుకు నా యుక్తం, అది యోగ్యమైన మాట కాదయ్యా. సుకృతస్య లోకే ఇతి చ కర్మగోచర అనతిక్రమం దర్శయతి. అంటే కర్మగోచర అనతిక్రమం దర్శయతి అంటే ఆయన అది ఏమవుతుంది ఇక్కడ సుకృతస్య లోకే కర్మ ఫలానికి అది అనుభవించేటటువంటి కొంత ప్రదేశాన్ని చూపిస్తుంది. అది కర్మఫలాన్ని అనుభవించే కొంత భాగం శరీరంలో ఏదో ఉంది. ఆ శరీరం అక్కడ చెప్తున్నా ఆయన పరమాత్మ అంటే ఇందులో దాన్ని కలప ఆర్గ్యుమెంట్ వేడిగా పెట్టేసే. ఇక్కడ పరమాత్మలో రాయి ఎగిరిపోయిందండి. పరమాత్మతో నా సుకృతస్యవా దుష్కృతస్యవా గోచరే వర్తతే. ఆయనకి పుణ్యానికి పాపానికి రెండిటికి కూడా నా వర్తతే. నా ఉంది కదండి ఇక్కడ. ఆయనకి కనుచూపు మేరలో పుణ్యము లేదు పాపం లేదు, లేకపోతే పుణ్యానికి పాపానికి ఆయన కనుచూపు మేరలో లేడు. అదండి కరెక్ట్ మాట ఈ వాక్యాన్ని అర్థం. అంటే ఆయనకి పుణ్యానికి పాపానికి ఆయన సంబంధం లేదు. కానీ ఇక్కడ మంత్రంలో వాక్యంలో సుకృత శ్లోకి అనే పదం ఉంది. అంటే పుణ్య పాపాలకు సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో, అంటే అక్కడ పరమాత్మ ఇంకా లేనట్టు తీసుకోవాలి. నకర్మణ వర్ధతే నో కనీయాన్ ఇది శృతే. వేదంలో పరమాత్మ గురించి చెబుతూ నా కర్మణ వర్ధతే, ఆయన ఇదో యజ్ఞయాగాలు చేశాడు అంటే బ్రహ్మాండంగా శరీరం పెరిగిపోయింది. వర్ధతే అంటే కర్మణ నా వర్ధతే, కర్మ వలన ఆయన పెరగడు, అంటే కర్మకి ఆయనకి సంబంధం లేదు. నో కనీయాన్ పోని చిక్కిపోడు. ఆయన ఎవరన్నా శపించి ఆయన తిట్టారు, ఏమీ పట్టవు ఆయనకి. ఆయన నువ్వు పూజ అంటే పరబ్రహ్మానికి సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మానికి కర్మణ నా వర్ధతే, కర్మ చేత ఆయన పెరగడు, కర్మ చేత చిక్కిపోడు, చిన్నవాడవడు. ఇది శృతే. అలా ఛాయాతపో ఇది చేతనాచేతనయో నిర్దేశ ఉపపద్యతే. అంచేత ఇక్కడ
ఛాయాతపో నీడ ఎండ అనేటటువంటి ఇక్కడ చేతనము అచేతనము రెండింటినీ కూడా నిర్దేశించడం సాధ్యమవుతోంది. ఛాయాతపవత్ పరస్పర విలక్షణత్వాత్. ఇక్కడ ఛాయ అంటే నీడ ఎండ ఎలా అయితే పరస్పరము కూడా భేదం ఉందో తేడా ఉందో, తస్మాత్ బుద్ధి జీవౌ ఇహ ఉచ్యేయాతాం ఇది ప్రాప్తే బ్రూమః. అందుచేత ఇక్కడ ఇంతవరకు చెప్పింది ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఏమిటంటే, ఇక్కడ నువ్వు ఇద్దరు కావాలన్నావు, బుద్ధి జీవుడునయ్యా, అది జడ పదార్థమైనా చైతన్య పదార్థం లెక్కలా వాడుకోవడం లోకంలో ఉంది అని చెప్పి 2-3 ఉదాహరణ చెప్పారు. గొడుగులు వస్తున్నాయి, ఒక గొడుగే వస్తున్నాయి, ఏకవచనం ఉన్నా కానీ ద్వివచనంలో చెప్పడం కూడా ఉంది, బహువచనంలో చెప్పడం కూడా ఉంది. సంబంధం లేనటువంటి కరణ సాధనాన్ని కాస్త యజమానిగా చెప్పడం కూడా ఉంది. అరటిపళ్ళు ఎగ్జాంపుల్, లేదా చెక్కపేళ్ళ ఎగ్జాంపుల్లో అవి బాగా వండిస్తున్నాయి, అది వంట చేస్తున్నాయి, వంట బాగా జరిగింది. ఇవాళ చెక్కపేళ్ళ ఇవాళ చింతపుల్ల వేయలేదు, అది బాగా అంటుకుంది, దానివల్ల వంట బాగా జరిగింది. దానివల్ల వంట అవ్వదు, కానీ దానివల్ల సాధనాన్ని కూడా కార్యంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి లౌకికమైనటువంటి ఉదాహరణల వల్ల ద్వారా బుద్ధి జీవౌ ఇహ ఉచ్యేయాతాం అంచేది ఇక్కడ ఆ వాక్యానికి మొదటి సెట్నే తీసుకోవాలి. బుద్ధి జీవుడు ఇక్కడ ఆ విషయమే, ఆ కాంబినేషన్ గురించి ఉచ్యేయాతం, దాన్నే ఉచ్చరించాలి, దాన్నే చెప్పాలి అని అంటే ఇది ప్రాప్తే బ్రూమః అని అంటే దానికి సమాధానం చెప్తాం. ఇది మళ్ళీ వారం చెప్పుకుంటామండి, తర్వాత మళ్ళీ వారం చెప్పుకుందాం. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్. ఓం కాయేన వాచః మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ఇది స్వామి వాడవాటం. సో అంటే మనకి మీమాంస ఎలా ఉంటుందో చూడండి. పోలిక వస్తారు, దానికి ఆ అబ్జెక్షన్ కోర్టులో కేసులాగే ఆర్గ్యుమెంట్స్, ఒక పాయింట్ పట్టుకొస్తే ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ పట్టుకొస్తే దాని ఇంకో లింక్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో బెయిల్ అరెస్ట్ చేయడం కుదరదు, బెయిల్ ఇచ్చేయవలసిందే యాక్సెప్ట్ చేశారు. వాడు పేపర్లో స్టేట్మెంట్, మా డాక్యుమెంట్స్ చూడకుండా జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చారు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వాడు. ఇవాళ పేపర్లో వార్తలు అవి వాడు అంటే వాళ్ళు ఏది ప్రధానమైనటువంటి విషయమో ఏది అప్రధాన అన్వయించుకోవాలి కదా. వాడు జడ్జి మీద కూడా కామెంట్ చేశాడండి. అసలు ఈ స్టేజ్ లో ఈ కెనాట్ ఎగ్జామిన్ ది ఎవిడెన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దాని లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటాడు వాడు. చూడండి, చదివే ఉంటారు ఇవాళ పేపర్లో నిన్న దీంట్లో టీవీలో చాలా క్లియర్ గా వచ్చిందా నీ పేపర్? అంటే వాళ్ళకి నచ్చని విధంగా వచ్చింది కాబట్టి వచ్చే అపీల్కి వెళ్ళిపోయారు. అదే వాళ్ళకి ఇది ఇవ్వలేదు అనుకోండి, బెయిల్ ఇవ్వకపోతే సరిపోతుంది, వాడు జైల్లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవాళ ఇది స్టే రాకపోతే వాడు 28 మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి. ఫైల్ చేశాడు కానీ అదేం తగ్గదండి, అది అదేం తగ్గదు. ఇప్పుడు ఎవిడెన్స్, ఇప్పుడు బెయిల్ అడిగేటప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు నాకు బయట అసలు ఏమీ లేదండి, ఎవిడెన్సే లేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతారు కదా. అప్పుడు చూస్తాడు జడ్జి, అసలు వీడి మీద అసలు ఏమైనా కేసు ఉందా లేదా, వీడి మీద ఏమైనా తప్పు చేశాడా లేదా, కొంచెం అసలు మినిమం ఏమైనా ఉందా లేదా అని చూస్తాడు కదా జడ్జి. అది చూడడానికి వీలేదంటాడు వీడు. ఇప్పుడు ఈ 70 రోజుల నుంచి కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు, కానీ వాడు జైల్లో ఉండాలి. అది శిక్ష వేసేటప్పుడే చూడాలి తప్పితే ఎవిడెన్స్ ఉందా లేదా అన్నది ఈ బెయిల్ ఎప్పుడు కావద్దంటాడు వీడు. అర్థం లేదు ఆర్గ్యుమెంట్ అంటే అది, దాన్ని యాడ్హాక్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఏమంటారు? యాడ్హాక్ ఆర్గ్యుమెంట్, అది పనికిమాలిన ఆర్గ్యుమెంట్ అన్నమాట. దీని మీద జస్ట్ టు డ్రాగ్ ది ఇష్యూ అంతే. అంటే దీని మీద వాదనల మీద తర్కశాస్త్రంలోనండి ఒక ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఎలా ఆర్గ్యూ చేసుకుని అది 14 రకాలు చెప్పారండి. వాదనలు 14 రకాలట. ఒక వాదన ఏంటంటే వీడి పాయింట్ చెప్పడం, అవతలని ఖండిస్తూ ఉండేవి, అదొక పద్ధతి. వీడి పాయింట్ చెప్పడం, నువ్వు చెప్పిందంటే ఇక్కడ ఆ తప్పుందయ్యా నీ ఆర్గ్యుమెంట్ చాలా కొట్టిపడాయంటాడు అంతే. వీడి పాయింట్ రైట్ చేయడు. అలా కాదండి, ఇంకోటి ఉంది, వితండవాదం ఇంకోటి ఉందండి. వితండవాదం అందరూ అది జనం అందరికీ బాగా తెలుసును. వితండవాదం అంటే
అసలు విషయం వదిలేసి నువ్వు ఆ మాట అన్నావు ఆ మాట యుద్ధానికి వెళ్తా అసలు మాట టాపిక్ వదిలేస్తారు. ఇలాగా మొత్తం ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అని చూస్తే మనకి ఎంత చక్కటి వ్యవస్థని ఒక విషయానికి పరిష్కారం చేసుకోవడానికి మన వాళ్ళు అనుసరించారో, ఎంత క్షుణ్ణంగా వాటిని వాక్యాలను అన్వయించారో చూస్తే ఎవరో చెప్పారు కదా వినేసేయండి నమ్మేయండి అంటే కాదు. ఇది సిద్ధాంతపరంగా ఇంటలెక్చువల్ లెవెల్లో డిబేట్స్ అన్ని కూడా ఈ పూర్వపక్షన్న సిద్ధాంతాన్న చక్కటి మేత ఇది నదరికి. అలాంటి గొప్ప విషయాలండి. చాలా బాగుంది. సంతోషం అండి. అందరికీ కూడా ధన్యవాదాలండి. నమస్కారం.